ఒకానొక కాలంలో దట్టమైన అడవి మధ్యలో ఒక పెద్ద నది ఉంది. ఆ నది పక్కన ఒక డైనోసార్ నివసిస్తూ ఉంది. అది వేటాడలేని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే అది ఎంతో బలహీనంగా, నీరసంగా ఉంది. ఒకనాడు దానికి చాలా ఆకలి వేసింది. అప్పుడు తనలో తాను ఇలా అనుకుంది. ఈ వేసవి కాలంలో నేల మీద వేటాడటం చాలా కష్టంగా ఉంది. నదిలో చేపలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. నాకు చాలా ఆకలిగా ఉంది. ఒక చేపను పట్టుకోటానికి ప్రయత్నించింది. చేప ఆ డైనోసార్ చేతి నుండి జారి పారిపోయింది. కలిసిపోయి నీరసించిన తరువాత ఒక చెట్టు కింద నది ఒడ్డున విశ్రాంతి తీసుకోవాలని అది నిర్ణయించుకుంది. అదే చెట్టు పైన ఒక కోతి మామిడి పళ్ళు తింటూ ఉంది. డైనోసార్ ఆ కోతిని చూసింది. అప్పుడు తాను ఇలా అడిగాడు. ఓ ప్రియమైన కోతి, నువ్వేం తింటున్నావు? నాకు కొంచెం ఇవ్వవా మరి? నాకు చాలా ఆకలిగా ఉంది బాబు. ఇవి మామిడి పళ్ళు చాలా తీయగా ఉన్నాయి. ఇదిగో తీసుకొని తిను. అరే వా, ఇవి నిజంగానే చాలా తీయగా ఉన్నాయి. ధన్యవాదములు. నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు నాకు సహాయం చేశావు. నువ్వు చాలా మంచివాడివి. నిజంగా నీలాంటి మిత్రుడు నాకు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే తప్పకుండా మనం ఇప్పటి నుండి మంచి మిత్రులం. నేను ఈ చెట్టుపైనే ఉంటాను. నీకు ఎప్పుడు ఆకలి వేసినా ఇక్కడికి రా. నేను నాకు దొరికిన మంచి మామిడి పళ్ళని ఇస్తాను. అప్పటి నుండి ప్రతిరోజు డైనోసార్ ఆ చెట్టు దగ్గరికి వచ్చేది. కోతి మామిడి పళ్ళు ఇచ్చేది. వాళ్ళిద్దరూ కలిసి ఎంతో సరదాగా ఉండేవారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ మంచి మిత్రులు కూడా అయ్యారు. ఒక్కోసారి డైనోసార్ ఆ చెట్టు దగ్గర ఆడుకునేది. ఒక్కోసారి కోతి డైనోసార్ భుజం మీదకు ఎక్కి కూర్చొని నది అంతా తిరిగేవారు. ఓ కోతి మిత్రమా, ఒక మాట చెప్పనా? నా భార్య కోసం కూడా కొన్ని పళ్ళను తీసుకువెళ్దామని ఉంది. నాకు పళ్ళును తెంపి ఇవ్వగలవా ప్లీజ్? నేను ఇంటికి తీసుకొని వెళ్తాను. ఇప్పుడే కోసేస్తాను పద. కోతి ఎంతో సరదాగా కొన్ని పళ్ళును కోసి డైనోసార్కి ఇచ్చింది. అప్పుడు ఆ డైనోసార్ ఆ పళ్ళును తీసుకొని తన భార్యకు ఇవ్వడానికి బయలుదేరింది. ఎక్కడైతే తన భార్య ఉంటుందో అక్కడికి చేరుకుంది. అరే ఇలా చూడు నువ్వు, నేను నీ కోసం ఏం తెచ్చానో. తీయటి మామిడి పళ్ళు. వీటిని నా కోతి మిత్రుడు నీ కోసం పంపించాడు. వావ్, ఈ పళ్ళు చాలా తియ్యగా ఉన్నాయి కదా. కానీ ఒక్క మాట, మనం ఎన్ని రోజులు ఈ పళ్ళు తిని బ్రతకగలము? ఒక్కసారి ఆలోచించు. ఈ పళ్ళు ఇంత తియ్యగా ఉంటే నీ మిత్రుడు కోతి వీటిని ప్రతిరోజు తింటుంది కదా. అది ఎంత రుచిగా ఉంటుందో మరి. అవునవును, తాను చాలా మంచివాడు. తాను తింటాడు, ఇంకా నాకు కూడా తినిపిస్తాడు. ఆ కోతి గుండె ఇంకా ఎంత తియ్యగా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. నేను ఎంతో కాలమే ఆ మాంసం రుచి కూడా చూడలేదు. ఆ కోతి గుండె నా కోసం తెచ్చిస్తావా? ఈ మాటలు వినగానే డైనోసార్ ఆలోచించడం మొదలుపెట్టింది. తరువాత తన భార్యతో ఇలా చెప్పాడు. నేను ఈ పని ఎలా చేయగలను? కోతి నాకు ప్రియమిత్రుడు. అతన్ని నమ్మకాన్ని ఎలా చేయగలను? నేను అతన్ని గుండె తీసుకొని వస్తే ఆ కోతి చనిపోతుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఆ కోతి ఆహారం ఇస్తుంది. ఇప్పుడు ఆ కోతిని చంపమని చెప్తున్నావు. నేను ఏమీ విడదలుచుకోలేదు. నాకు ఆ కోతి గుండె కావాలి అంతే. వెళ్ళు తీసుకుని రా, లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంతే. తన భార్య మాటలు విని పాపం ఆ డైనోసార్ సైలెంట్ అయిపోయింది. తన ఇంటికి వచ్చేందుకు ఒప్పించడానికి వెళ్ళింది. ఓ నా ప్రియమైన కోతి మిత్రమా, నా భార్య నువ్విచ్చిన పళ్ళును తిని సంతోషించి నా భార్య నిన్ను భోజనానికి తీసుకురమ్మని చెప్పింది. పద ఈరోజు నాతో కలిసి మా ఇంటికి వచ్చి
మాతో కలిసి భోజనం చేతువు కాని. ఆమె చాలా మంచిది. పద, ఇంటికి వెళ్దాం. కోతి డైనోసార్తో వెళ్ళటానికి అంగీకరించింది. వాళ్ళిద్దరూ బయలుదేరారు. వాళ్ళు సంతోషంగా వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళాక కోతి ఇలా అడిగింది. మన కోసం మీ ఆవిడ ఏం వండుతుంది? నీకు అరటిపళ్ళు అయితే చాలా ఇష్టం కదా, అందువల్లే ఆమె తాజాగా బ్రేక్ చేసిన అరటిపళ్ళు ఇంకా రుచికరమైన కుకీస్ని కూడా నీకోసం సిద్ధం చేస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మంచి భోజనం దొరుకుతుందని నాకు అనిపిస్తుంది. చాలా మజా వస్తుంది. నాకు నోరూరుతుంది. కోతి మాటలు విన్న డైనోసార్కి తన మిత్రుడికి తన భార్య యొక్క ఉద్దేశాన్ని చెప్పాలి అని అనుకున్నాడు. పాపం, నా మిత్రుడు కోతి మంచి భోజనం దొరుకుతుందని అని కలలు కంటున్నాడు. కానీ నా భార్య కోతి గుండెని తినేస్తుందని తెలిస్తే నేనేం చెయ్యాలి? ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నిజాన్ని నేను తనతో చెప్పేస్తాను మరి. ఓ ప్రియమైన కోతి, నేను ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. అది, నా భార్య నీ గుండెని తినాలి అని అనుకుంటుంది. నన్ను క్షమించు మిత్రమా. ఆమె నీ గుండెని తినకపోతే కనుక ఆమె చనిపోతుంది మరి. డైనోసార్ చెప్పింది వినగానే కోతికి వెంటనే ఒక ఆలోచన తట్టింది. కోతి చాలా తెలివైనది. ఓ అలాగా, ఎందుకు కాదు? మిత్రమా, నువ్వు నాకు ఈ మాట మనం బయలుదేరక ముందు ఏం చెప్పలేదు? మేము కోతులం. నా గుండెని చెట్టు మీద జాగ్రత్తగా ఉంచుతాం. ఇప్పుడు మనం వెనుకకు తిరిగి వెళ్ళాలి దాన్ని తీసుకురావటానికి. నన్ను చెట్టు దగ్గరికి మళ్ళీ వెనుకకు తీసుకొని వెళ్ళు. అయ్యో, నాకు కూడా బుద్ధి లేదు అసలు. ఇప్పుడు మళ్ళీ వెనుకకు అంత దూరం వెళ్ళాలి మరి. అయితే సరే, వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళి నీ గుండెని తీసుకొని వద్దాం. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే నా గుండెని తినేస్తుంది మరి. అప్పుడు డైనోసార్ ఆ కోతిని చెట్టు దగ్గరికి తీసుకొని వచ్చింది. చెట్టు వద్దకు చేరుకోగానే కోతి వేగంగా డైనోసార్ భుజం మీద నుండి ఒక గెంతుతో చెట్టు మీదకు ఎక్కింది. నీకు మిత్రుడిగా నేను సాయం చేశాను, ఎంతో ఆకలి తీర్చాను. కానీ నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదా? నువ్వు మోసగాడు. నీకు నా గుండె దొరకదు, పళ్ళు లేవు. ఇక నేను పో. అప్పుడు కోతి తన బుద్ధిని వాడింది. తెలివిగా తానే తన ప్రాణాన్ని కూడా కాపాడుకుంది. డైనోసార్ తన తెలివి తక్కువతనంతో మంచి మిత్రుడిని, తియ్యటి పళ్ళును కూడా కోల్పోయింది. ఈ కథలో నీతేమిటంటే, ప్రమాద పరిస్థితుల్లో కూడా మనం భయపడకూడదు. నిజానికి తెలివిగా అచ్చు కోతిలాగా ప్రవర్తించాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన మిత్రుడుగా భావించిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. లేదంటే డైనోసార్ లాగే మనం అన్నీ కూడా కోల్పోతాం.